పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న ఆరోపణతో దుకాణ యజమాని బాలుడి తల్లి చేసిన అవమానం భరించలేక 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 7వ తరగతి విద్యార్థి స్థానిక దుకాణంలో చిప్స్ ప్యాకెట్ కొనేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో దుకాణ యజమాని అక్కడ లేకపోవడంతో ఆ విద్యార్థి అంకుల్ చిప్స్ తీసుకుంటున్నా అని పలుమార్లు పిలిచాడు. సమాధానం రాకపోవడంతో చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత దుకాణానికి తిరిగి వచ్చిన యజమాని విద్యార్థిని వెంబడించి పట్టుకున్నాడు. అందరి ముందు బాలుడిని చెంపదెబ్బ కొట్టి గుంజీలు తీయించాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న విద్యార్థి తల్లి కూడా అతన్ని మందలించి కొట్టింది. బాలుడు రోడ్డుపై పడి ఉన్న కురుకురే ప్యాకెట్ను తీసుకున్నానని, డబ్బులు తర్వాత చెల్లిద్దామనుకున్నానని క్షమించమని వేడుకున్నాడు. అయినప్పటికీ దుకాణదారుడు అతన్ని నమ్మకుండా అబద్ధం చెబుతున్నావని నిందించాడు. ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి తల్లితో కలిసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా విద్యార్థి నోటి నుంచి నొరగలు వస్తూ అపస్మారక స్థితిలో కనిపించాడు. అతని పక్కన సగం ఖాళీ అయిన పురుగుల మందు డబ్బా, బెంగాలీలో రాసిన ఓ లేఖ కనిపించాయి. అమ్మా, నేను దొంగన కాదు. నేనేమీ దొంగిలించలేదు. నేను వెళ్ళినప్పుడు అంకుల్ అక్కడ లేడు. తిరిగి వస్తుంటే రోడ్డుపై కురుకురే ప్యాకెట్ కనిపిస్తే తీసుకున్నా. నాకు కురుకురే అంటే చాలా ఇష్టం. ఇవే నా చివరి మాటలు. నన్ను క్షమించు అంటూ విద్యార్థి లేఖలో రాసుకొచ్చాడు. వెంటనే తమ్లూక్ ఆసుపత్రికి తరలించి విద్యార్థికి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత దుకాణ యజమాని పరారయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.